నమస్తే అన్న అందరికీ నమస్కారం. తల్లికి వందనం పథకం పైన ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కీలక ప్రకటన చేశారు. తాజాగా మనం చూసుకుంటే ఇంట్లో ఉన్న ఒకరికి మాత్రమే ఈ యొక్క పథకం ఇస్తామని చెప్పేసి మిగిలిన వారికి ఇవ్వరు. గత ప్రభుత్వం ఎలా అయితే అమలు చేసిందో అమ్మఒడి పథకం, ఇప్పుడు తల్లికి వందనం పథకం కూడా ఇంటికి ఒక పిల్లవారికి మాత్రమే, పిల్లోడికి మాత్రమే ఇస్తారని చెప్పి వార్తలు వస్తూ ఉన్న నేపథ్యంలో ఈ యొక్క వార్తలపైన సీఎం గారు క్లారిటీ ఇచ్చారు. వివరాలకి వెళితే, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి మే నెలలో తల్లికి వందనం, ఏడాదికి 15,000 రూపాయల చొప్పున పథకం అమలు చేస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు పునరుద్ఘాటించారు. జనాభా తగ్గకుండా పిల్లలను ఎక్కువగా కనాలని చెప్పేసి భవిష్యత్తుకు ఇది చాలా అవసరమని ఆయన చెప్పారు. అన్నదాతలకు ఏటా 3 విడతల్లో కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో కలుపుకొని 20,000 రూపాయలు ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే మనం చూసుకుంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ చాలా ఇబ్బందుల్లో ఉందని చెప్పేసి, అయినప్పటికీ మేము ఈ యొక్క తల్లికి వందనం పథకం అమలు చేసి తీరతామని చెప్పేసి ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జనాభా పెంచాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇప్పటికే జనాభా చాలా తగ్గిపోయారు. భవిష్యత్తు బాగుండాలంటే పిల్లల్ని ఎక్కువగా కనాలని చెప్పేసి సీఎం గారు సూచించారు. ఏది ఏమైనా సరే కానీ తల్లికి వందనం పథకం ఏదైతే ఉందో ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తామని చెప్పి ఆయన వెల్లడించారు. మే నెల నుంచి అయితే ఇది ప్రారంభమవుతుంది. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.